తిరుపతిలో 3 ప్రాంతాల్లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. మొదట 9 కేంద్రాల్లో ప్రారంభించిన టీటీడీ అధికారులు తొక్కిసలాట ఘటన తర్వాత భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసంలో కూడా టోకెన్లు జారీ చేస్తున్నారు. 18వ తేదీకి సంబంధించి ఈ రోజు టోకెన్లు ఇస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించినటువంటి టోకన్ల ఇష్యూలో వైకుంఠ ఏకాదశి పూర్వం జరిగినటువంటి తోపులాట తొక్కిసలాటలో 6 మంది వరకు మృతి చెందడం, తర్వాత 40 మంది వరకు కూడా గాయపడడం, ఆ ఇష్యూ అంతా కూడా మనకు గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత 10, 11, 12 3 రోజులు టోకన్స్ ఇష్యూ చేసి ఆపివేసి 13వ తారీఖు నుంచి మళ్ళీ టోకన్లు జారీ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 19వ తారీఖుకి పూర్తవుతుంది. అయితే ఈరోజు 18వ తారీఖు టోకన్లు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి సిచ్యువేషన్, తిరుపతిలో టీటీడీ కౌంటర్ల సెంట్రల్ దగ్గర ఎలాంటి వాతావరణం ఉంది, అసలు ఏం జరుగుతోంది అనేసి మనం చూస్తున్నాం. ఇక్కడ శ్రీనివాసంలో టోకన్లు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టోకన్ల జారీ జరుగుతోంది. మనం కనుక ఈ టీవీలో చూస్తే ఇక్కడ ఏ తేదీ టోకన్లు ఇస్తా ఉన్నారనేటువంటిది మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈరోజు ఇష్యూ చేస్తున్నది అయితే మాత్రం 18వ తేదీ సంబంధించినటువంటి టోకన్లు జారీ చూస్తున్నాం. మనం 18వ తేదీ రాత్రి 9 గంటలకు గాను టోకన్లు ఇష్యూ అవుతోంది. 9 గంటలకి 1792 ప్రస్తుతానికి, మళ్ళీ 10 గంటలకి 3000, 11 గంటలకి 4500 టోకన్లు, మొత్తంగా 18వ తేదీకి గాను 9000 టోకన్లు ఇంకా మిగిలి ఉంది. ఈ 9000 టోకన్లు పూర్తయిన తర్వాత 19వ తేదీ అంటే చివరి రోజు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శనాల్లో చివరి రోజు టోకన్ల జారీ అనేటువంటిది ఉంటుంది. టౌన్లో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లని తొలగించి టీటీడీ ప్రాంగణంలోనే, అంటే ఇది శ్రీనివాసం కావచ్చు, విష్ణు నివాసం కావచ్చు, అలాగే భూదేవి కాంప్లెక్స్, అలిపిరి దగ్గర ఉండేటువంటి భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, వీటిల్లో మాత్రం టోకన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా మనం చూస్తే ఇక్కడ కంట్రోల్ రూమ్ని, ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంబులెన్సులు, 3 అంబులెన్సులు మనం చూస్తున్నాం. దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు 3 అంబులెన్సులు, ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది జరిగినా ఇక్కడి నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి ప్రతి కౌంటర్ ఉండేది ప్రస్తుతానికి 3 సెంటర్లు మాత్రమే ఉంది. ప్రతి సెంటర్లోనూ కూడా ఇదే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 3 అంబులెన్సులు, ఒక కంట్రోల్ రూమ్, అలాగే ఫస్ట్ ఎయిడ్ సెంటరు. తర్వాత టోకన్లు తీసుకుని వెళ్ళిన వాళ్ళకి ఆహారము, నీళ్లు, పాలు అన్నీ కూడా ఇచ్చేందుకు కూడా అక్కడ చూస్తున్నాం. మన అందరూ కూడా అక్కడ అన్నదానం సంబంధించినటువంటి వాళ్ళు ఫుడ్ ఇచ్చి వాళ్ళకి పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, అన్నీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. దాంతోపాటు టోకన్ కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 19వ తేదీకి టోకన్ల జారీ కూడా ఈరోజు కంటిన్యూ చేసేస్తారని చెప్పి టీటీడీ నుంచి సమాచారం వస్తుంది. అంటే 18 కంప్లీట్ అయితే 19 యాజిటీస్కి అట్లే కంటిన్యూ చేస్తారు. ఇప్పటివరకు అయితే మాత్రం 46,000 ఒక్కొక్క రోజుకి టోకన్లు ఇచ్చున్నారు. దాంతోపాటు 58,000 ఇచ్చారు. ఇప్పుడు 18వ తేదీకి 56,000 టోకన్లు ఒక రోజుకి ఇచ్చారు. రేపు ఒకే ఒక రోజుకుంది. ఆ ఒక్క రోజు 19వ తేదీ, అది ఎన్ని ఇష్యూ చేస్తే అన్ని ఆదివారం రోజు రాబోతోంది. ఈ నేపథ్యంలో చివరి రోజు ఎన్ని టోకన్లు ఇస్తారు చూడాలి. అయితే ఒక కీలకమైనటువంటి ఒకే ఒక అంశం ఉంది. 19వ తేదీకి దర్శనాలు ఈరోజు ఇచ్చేస్తే ఆ తర్వాత రేపటి నుంచి వచ్చే వాళ్ళకి ఈ కేంద్రాల్లో దర్శనానికి ఏ రోజుకి ఆ రోజు దర్శనానికి వచ్చే వాళ్ళకి ఏంటి పరిస్థితి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ నేపథ్యంలో దర్శనానికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా 20వ తేదీ తర్వాత మాత్రమే దర్శనాలు చేసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది అనేటువంటిది దృష్టిలో పెట్టుకుని తమ ప్లాన్ చేసుకోవాలి తిరుమల యాత్రని. లేకపోతే ఇక్కడికి వచ్చి 3 రోజులు స్ట్రక్ అయిపోయి ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే గతంలో అయితే ఏ రోజుకి ఆ రోజు వస్తే ఆ రోజుకి ఆ రోజు దర్శనం చేసుకుని టోకన్లు తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి. అయితే ఒకవైపు తిరుమలలో క్యూ కాంప్లెక్స్ అందుబాటులో లేదు, మరోవైపు టోకన్లు అయిపోతే మాత్రం 3 రోజులు ఇక్కడ ఉంటే కానీ తిరుమలకు దర్శనానికి సాధ్యపడదు. కాబట్టి రాబోయే 3 రోజులు టోకన్ లేని వాళ్ళు 17, 18, 19 3 రోజులు కూడా ప్రయాణాలు ప్లాన్ చేసుకోకుండా తర్వాత వస్తేనే బెటర్గా ఉంటుంది అనేటువంటి ఆలోచన వినిపిస్తోంది. ఆ తర్వాత కూడా టోకన్ల జారీ టీటీడీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.